నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ముఖ్యంగా ఈ సందర్భంలో ప్రధాని మోడీ ఏపీకి సంబంధించి రాజకీయం చేస్తున్నారా? ఏమైనా ఏపీకి ఖచ్చితంగా హెల్ప్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారా? అంటే కేవలం రాజకీయ ప్రయోజనాలకు కాకుండా వేరే విధంగా ఏమైనా ఆలోచించే ఛాన్స్ ఉందా? మీరు చెప్పిన క్యాలిక్యులేషన్స్ కానీ అవన్నీ చాలా చక్కగా చెప్పారు. మీరు పార్లమెంట్కి అని ఖర్చు, తెలంగాణ అసెంబ్లీకి అని ఖర్చు, అంత ఖర్చు అమరావతిలో ఏం చేస్తారు? ఏముంటాయి ఐకానిక్ టవర్స్కి? ఇప్పుడు మీరు మన చిన్నప్పుడు సామెతడు తగిలిన తమాషా చూస్తున్నారండి. మీకు అలా అనిపించట్లే? ఇప్పుడు ప్రాక్టికల్గా అవ్వని దాన్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు ఆయన పొగిడిన వెంటనే ఆయన కూడా రివర్స్ ఆయన పొగిడాడు. అరే నేను నీ దగ్గర నేర్చుకున్నాను అని. అంటే తాతకి దగ్గులు ఎవరు ఒకరికొకరు ఎలా నేర్పుకుంటుందో చూడండి. ఇందులో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే అది వాస్తవానికి జరగదు. ఓకే, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనకి ఫీజిబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఎంత చెట్టుకి అంత గాలి అంటారు, పిండి కొద్దీ రొట్టె అంటారు. ఇప్పుడు పిండి కొద్దీ రొట్టె అన్న దగ్గర ఒక అబ్నార్మాలిటీకి ఎప్పుడైతే వేదిక క్రియేట్ అవుతుందో, ఏంది నీ అనుభవం ముందు అంతే కదా, ఇది నువ్వు ఎత్తుకున్న తలకాయ నొప్పి, దిస్ ఈజ్ యువర్ ఆబ్లిగేషన్ అన్నట్టు వదిలేస్తున్నారు. ఇప్పుడు చూడండి, మనకి కొన్ని ఇంట్లో చెప్తారు పెద్దవాళ్ళు, ఈ పని చేస్తే కష్టం, ఇలా చేయకూడదు అన్నప్పుడు. కానీ నేను చేస్తానని మొండి పట్టుదలకి వెళ్తే నీ నువ్వు చావు అంటారు. అంతే అంతే, చివరికి అదే కదా జరిగేది. ఆ లాస్ట్కి ఏమవుతుంది? నెత్తి వాచడం గ్యారంటీ. ఇప్పుడు ఇది జరగకన్నా మీకు ఇంకో 40,000 ఎకరాలు ఎత్తేసే కార్యక్రమంకి రెడీ అయిపోయింది. దానికి ఇది బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ అంటారు. ఇది బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ అదే. ఓకే, ఈ అడవడంతా దానికే. వాళ్ళకి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ భరోసా కార్యక్రమాలే జరుగుతున్నాయి. కానీ సార్, రైతులంతా అడుగుతున్నారు గెజెట్ టైప్ లో కావాలి, శాశ్వత ఎవరు బాధిత రైతులు. ఈ 34,000 కొత్త బకరాలు వాళ్ళకి ఏం అవసరం లేదంటారా? వాళ్ళు చెప్తున్నారు కదా, లేకపోతే మెట్రో అయిపోద్ది అన్నట్టుగా చెప్తున్నారు. అవును. అరే 7 వెనకబడిన జిల్లాలు 13లో, అవును, తెలంగాణలో 10, ఇంక్లూడింగ్ మీరు డెవలప్ చేసిన గ్రేటర్ హైదరాబాద్ మూలాలు ఉన్న వాటిలో కూడా అవును 30% డెవలప్మెంట్ అయింది, 70% బ్యాక్వర్డ్ కింద 10కి 10 బ్యాక్వర్డ్ ఇచ్చారు. ఇంత డెవలప్ అయిన హైదరాబాద్లో కూడా అదే చెప్తున్నాను. బేసిక్స్ ఎప్పుడైతే మర్చిపోతామో పైన ఊహల ఉయ్యాల్లో, ఇప్పుడు చూడండి మీరు ఈ జీతం ఎంతే ఉంది కానీ ₹1,00,00,000 ఉంటే నా జీవితం అలా ఉంటుందని ఊహించుకోండి, చాలా బాగుంటుంది. అవును, అందులో మీరు ఇంక యూ విల్ నెవర్ ఫాల్ డౌన్. అవును, ఊహలు బాగుంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు కిందన నెలకి వచ్చి 20,000తో ఎలా బతకాలన్న కష్టాన్ని అంతే కదా, రోజు దిగమింగుకునే దగ్గర ఊహించుకుంటూనే వెళ్ళిపోతున్నాం అనుకోండి. దట్స్ కాల్ లివింగ్ ఇన్ ఫాల్స్ ఇల్యూజన్ అంటారు. ఆ భ్రమలు, అందుకే చాలా మంది చూడండి దాన్ని భ్రమరావత అంటున్నారు. ఎందుకంటున్నారంటే ఆ భ్రమలు వేడవండి. వీళ్ళు ఎప్పుడైతే సెల్ఫ్ గోల్ ఎక్కడ తెలుసా సార్, కేంద్ర ప్రభుత్వం అప్పనంగా ఇచ్చిన గ్రాంట్ని ఎంత చక్కగా మిస్యూటిలైజ్ చేస్తారన్నది గ్రహించింది నరేంద్ర మోడీ. ఓకే, అంత సెక్రటరియట్, అంత అసెంబ్లీ, అంత హైకోర్టు భవనాలు కట్టి టెంపరీ అంటే తమాషాలుగా ఉందా? అక్కడి నుంచి చెట్టుకి కాస్త డబ్బులు అన్నట్టుగా ఆలోచించరా? అంటే ఏపీలో బలపడడానికి ఇదొక ప్రధాన వనరుగా కూడా భావిస్తోందా బీజేపీ? జరగని పని సార్. ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటే అలా కాదు, సపోర్ట్ నేను అదే చెప్తాను, పర్పస్ఫుల్ సపోర్ట్ అంది అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ మీరు 1,200 కోట్లు, దగ్గర 1,400 కోట్లు మీరు అమరావతి రాజధానికి ఖర్చు పెట్టిన బిల్డింగ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు మన నాన్న బట్టలు కొనుక్కుంటాడు సార్, అందరికీ కదా బట్టలు కొనుక్కుంటారు. అలా ప్రజాప్రతినిధులుగా కష్టమో నిష్ఠూరమో ప్రజలకి మీ కష్టాలు తీర్చడానికి మాకు ఉద్యోగాలు వచ్చే జీతం వస్తుందని చెప్పి భరోసాతో చిన్న బిల్డింగ్ కారినా సరే, లేకపోతే మాకైతే కూర్చోడానికి కుర్చీ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, అమరావతిలో మొదట్లో బస్సులో పరిపాలించిన దగ్గర వేరియస్ పాకెట్స్లో మేము పనిచేసే దగ్గర కన్నా ఇది బెటర్ అని వాళ్ళు ఎవరైనా ఫీల్ అవుతున్నారా? వాళ్ళకి ఇంకా బెటర్ కావాలంటున్నారు. కానీ సామాన్య ప్రజలకి ఏమైనా స్థితిగతులు పెంచే ప్రణాళిక ఏమైనా మాట్లాడుతున్నారా? ఈ కంపారిజన్ లేదండి ఖచ్చితంగా. తర్వాత క్యాపిటలిస్టులు పెట్టుబడిదారీ వ్యవస్థని ఎలా డెవలప్ చేసుకుంటారో, సామ్రాజ్యాలు 45,000 ఎకరాలు ఇంకా ఎక్వైర్ చేస్తూ వాళ్ళ తక్కువ రేట్లకు కొనుక్కునే నేపథ్యాలు. ఇప్పుడు ఇదే మాటకి చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్కి ల్యాండ్ అలొకేట్ చేయించుకున్నారు, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఆర్మీ అఫైర్స్కో దేనికో అలా ఇచ్చారు కేంద్ర ప్రభుత్వ సంస్థలకి. అవన్నీ ఇవాళ శంకుస్థాపనలు చేయడానికి నరేంద్ర మోడీ గారు వచ్చి స్పాన్ ఆఫ్ నో టైంలో ఈ 11 నెలల దగ్గర నేను ఆ రోజు భూమి పూజలు చేశాను, ఇవాళ పటపటపటం ఇనాగ్రేషన్కి వచ్చాను, దానికి వస్తే ఇట్ సౌండ్స్ గుడ్ చాలా. లేకపోతే విట్లాడ్ యూనివర్సిటీలో ర్యాండమ్గా ఇంకొక 10 పడిపోయి చూసారా? ఈ 11 నెలల పురోగతి, ఇది ఎన్డీఏ యొక్క పర్పస్. ఇది మాట్లాడితే మీరు అన్నట్టు ప్రాబబిలిటీస్ ఆర్ వెరీ హై. ఇది నేను చూసి ఇప్పుడు ఇంకొక 10,000 కోట్లు గ్రాంట్ ఇస్తున్నా, ఓ డిఫరెంట్ డెవలప్మెంట్ కావాలి నాకు ఇక్కడ. అప్పుడు రైతులు కూడా ముందుకు వస్తారు ఆబ్వియస్లీ సార్. ఇప్పుడు రైతులు ముందు కాదు సార్, ముందు మనకున్న ఈ 34,000 ఎకరాల్లో వాట్సాప్ ఆఫ్ లేఅవుట్స్ అంటే శుభ్రమైన రోడ్లు ఇవన్నీ పెడితే ఇంకా బిక్కులు ఆడుకుంటా కరకట్ట రోడ్డేనండి. ఆ సిటీ క్యాపిటల్ రోడ్ ఏది? ఏనాటి ప్రకటన చెప్తున్నాను. దిస్ వెన్స్ ఇట్ వాస్ నాట్ హ్యాపెనింగ్.
హౌ అన్నది చూడాలి కదా. అవును. ఇప్పుడు మాటకి చెప్తున్నాడు, ఒక ఫ్లైఓవర్ కంప్లీట్ అయింది అన్నారు, ఎవడైనా కంప్లీట్ అయింది కాదు సార్, ఈ వర్షం చూస్తే పోలవరం ప్రాజెక్ట్ లాగా అమరావతి కూడా సుదీర్ఘంగా సాగుతూనే ఉంటుందా? ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో వీళ్ళు చేతనైతే ఎంత పరిగెట్టిస్తారో పరిగెట్టించండి. ఆ వరల్డ్ బ్యాంక్ కూడా ఎన్ని గేర్లు మారుస్తుండో వీళ్ళకి అర్థం కావట్లే. అంటే పరిమితుల లిమిట్స్ ఇప్పుడు 15,000 కోట్లు ఇలా ఇస్తే వీళ్ళు ఆడిన దాట పాడింది పాట. ముఖ్యంగా లోకేష్ మాట్లాడడం అంటే లోకేష్ స్పీచ్లు మొదటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే అంత మెచ్యూరిటీ లేని స్పీచెస్ అని కొన్నాళ్ళు, ఆ తర్వాత బాబు బాగానే మాట్లాడుతున్నాడు అని కొన్నాళ్ళు, ఆ తర్వాత కొంచెం పరిణితి వచ్చింది, ఇప్పుడు పర్వాలేదు బాగానే మాట్లాడుతున్నాడు. ఈ స్థాయిలో ఉన్నటువంటి లోకేష్ ఎందుకు ఆ స్థాయిలో పొగడ్డం ఆయన్ని? అండ్ సో లోకేష్ టోటల్ ఓవరాల్గా చూస్తే కనుక ఆ లోకేష్ స్పీచ్ కానీ అండ్ నరేంద్ర మోడీ గారిని ఆ స్థాయిలో పొగడ్డం ఎలా చూడాలి సార్? ఎగ్జాగరేషన్, ఓవర్ ఎగ్జాగరేషన్. రెండోది ఏంటంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన దగ్గర నుంచి ఈయన ఢిల్లీ లాబింగ్ స్పెషలిస్ట్ అయ్యాడు. ఆ ఢిల్లీ లాబింగ్తోనే ఎన్డీఏ కూటమి పొత్తు, దాని సారాంశం. సో వీళ్ళు దేహీ జహాపన రాజకీయాలు తప్ప అగ్రెసివ్ నోట్తో అయితే రాజకీయాలు చేయలేరు, చేయకూడదు కూడా. ఆ కండిషన్స్ ఒప్పుకునే వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఇలా పనంగా పెట్టి ఇచ్చేయడానికి, నిన్న కాక మన అదాని పెట్టారు కదా సార్ 200 ఎకరాల కొండని, మా వేపాడ కొండని, ఇలాంటివన్నిటికీ వాళ్ళు ఒప్పుకోవాలి. ఒప్పుకోవడానికి గవర్నమెంట్, ఆ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు అట్లన్నిటికీ. దాంట్లో వినిపించింది కూడా అదే, ఎస్ ఫుడ్ డౌన్, నాకు ఇది కావాలా, అవుతుందా అవుదా? అవదు, స్టాండ్ స్టిల్ అంతే. ఇప్పుడు ఈ చేత్తో అలా 60 సినిమా ఇలా 50 కాయిన్లు చూపించడం, ఇటు నుంచి ఎత్తేయడం ఎలాగుంటుంది చెప్పండి. ఓకే, కుడి చేతితో ఇచ్చిన దానం ఎడం చేతికి తెలియకూడదు అన్నది సామెత విన్నాం మనం. అంటే ఈ స్పీచ్లు రాసిచ్చే వాళ్ళ ప్రాబ్లం ఏమైనా అంటారా? నిన్న ఒక యాంకర్ ఏమన్నా పెట్టారు అయితే, అసలు మా బాబాయ్ అసలు నాగరాజులకే నాగరాజు, పూర్వదిన వాళ్ళకి దేవుడాడు నిజంగా చెప్పాలంటే. బాబోయ్ ఆ ఎలివేషన్స్ ఏంటి అసలు, అంటే నాట్ దాట్, వాళ్ళు సర్వైవల్ కోసం ఎలివేషన్స్తో మాడుతుంటారు. కానీ మొన్న ఓ టీచర్ అమ్మ గారు పొగుడుతుంటే చూడండి, పీపుల్ ఆర్ ఎంబ్రాస్డ్, వాళ్ళే ఎంబ్రాస్ అయిపోయారు. దట్స్ టు అన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఫైన్ అండి, బట్ బియాండ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు సింపుల్గా చెప్పాలి, ఒక దేశం టుడే క్రైసిస్ మేనేజ్మెంట్కి కర్మ క్రియ వాళ్ళ నరేంద్ర మోడీ గారు. ఆ స్థాయి ఉన్న వ్యక్తి వాళ్ళ ఈ కేరళ, నిన్న ముంబై, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ వచ్చారంటే అసలు పెర్మిటింగ్. అంటే ప్రజెంట్ ఇండియాకి పెద్ద సమస్యగా మారిన పాకిస్తాన్, ఆయన ఒక మూవ్ ఎక్కడికైనా వెళ్ళాలంటే హ్యూజ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి ఖచ్చితంగా. ఎంతమందిని డిప్లాయ్ చేస్తూ ఏంది ఎడావిడి. ఇదైతే ఒక అన్నెసరీ ఇనాగరేషన్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఓకే అండి, నిజంగా ఆయనకున్నంత బిజీ స్కెడ్యూల్ని టైం వేస్ట్కి తప్ప ఇంక దేనికి లేదు. ఓకే సార్. లాజికల్ థింకింగ్ అయితే సింపుల్గా యాడ్ నుంచి వస్తున్నాయి మీకు డబ్బులని ప్రధానమంత్రి స్థాయిలో అడగగలగాలి. అదంటూ చిన్నపాటి పథకాలు 2-3 లేపేయచ్చు వాళ్ళు పెట్టిన ఖర్చులకి. ఎన్నో లేపేశారు కదా కొత్త. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.